యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆల్సో సఫరర్ బై టెర్రరిజం. ఒసామా బిన్ లాడెన్ అటాక్స్ అండి. లాడెన్ చూడండి అక్కడ ఈ అమెరికన్ సీగల్స్ ఎవరైతే ఉన్నారో మెరైన్ కమాండోస్ వాళ్ళు అక్కడ ఇంటీరియర్ ప్లేసెస్ లోపలికి వెళ్ళి అక్కడ ఒసామా బిన్ ఆయన దాక్కుని ఉన్నటువంటి విషయం ఆయన పసిగట్టడం దాదాపు 2 సంవత్సరాలు బట్టి చేస్తున్నారండి. కానీ వెంటనే కొట్టలేదు అతన్ని. కన్ఫర్మ్ చేసుకుని సరైనటువంటి టైం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయంటే ఆపరేషన్స్‌లో వీళ్ళు వెళ్ళినటువంటి ఆ యొక్క విమానం ఏదైతే అసలు పాకిస్తాన్‌లోకి ఎంటర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదండి. దాన్ని ఈ ఆర్మీ గనక దాన్ని కొట్టింది అని తెలిసిందనుకోండి, పరువు పోతుందండి అమెరికాది. సో, అది ఎగరలేదండి మళ్ళీ. ఆ హెలికాప్టర్ ఎగరలేదు. ఎగరకపోతే అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఈ టెక్నాలజీ వీళ్ళు వాడేసుకుంటారేమో పాకిస్తాన్ అని చెప్పి దాన్ని పేల్చేసి మళ్ళీ ఇంకొక వెహికల్ వచ్చి ఆ వెహికల్‌లో వీళ్ళు ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని ఈ ఒసామా బిన్ లాడెన్ యొక్క బాడీని తీసుకొని వెనక్కెళ్లారండి. ఆ విధంగా కలిపి సముద్రంలో కలిపేశారు. దాన్ని మళ్ళీ సమాధి కూడా చేయనివ్వకుండా దాన్ని సముద్రంలో కలిపేశారండి.